హాయ్ ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా అండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అది ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. లాస్ట్ వీడియోలో మనం వెయిటేజ్ అయితే చూసేసాం కదా. సో ఈ వీడియో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసే ముందు అసలు పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటుంది. సో మనకైతే పేపర్ వచ్చేసి ఫిజిక్స్ 60 మార్క్స్కి ఉంటుందండి టోటల్. సో ఈ 60 మార్క్స్లో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో 2 మార్క్స్ అనమాట. 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తారు, 10 రాయాలి. టోటల్ 20 మార్క్స్ అండి. నెక్స్ట్ అండి సెకండ్ సెక్షన్ వచ్చేసి 4 మార్క్స్ అండి. సో 4 మార్క్స్ వచ్చేసి మనకి 12 ఇస్తారు. అండ్ ఇందులో వచ్చేసి మనం ఓన్లీ 6 రాయాలి. 6 చాయిస్ అనమాట. 4 6 24 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 4 ఇస్తారు. 4లో మనం 2నే రాయాలి. సో 8 2 16 మార్క్స్. టోటల్ మనకి పేపర్ వచ్చేసి 60 మార్క్స్ అనమాట. సో ఇది 60 మార్క్స్. సో మనకి ఏంటంటే 4 మార్క్స్లో 6 క్వశ్చన్స్ చాయిస్ ఉంటుంది. అండ్ అలాగే 8 మార్క్స్లో 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటుంది. సో ఈ 2 సెక్షన్స్లో మనకి 50% చాయిస్ అన్నట్టు. 2 మార్క్స్లో అయితే చాయిస్ ఏమీ ఉండదండి. సో నెక్స్ట్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఏ చాప్టర్ నుండి వస్తాయో ఒకసారి చూసేద్దాం. మనకి థర్డ్ సెక్షన్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయండి. అది కూడా 8 మార్క్స్ అనమాట. సో ఇందులో మనకి ఏ చాప్టర్స్ నుండి వస్తాయి 8 మార్క్స్ అనేసి ఒకసారి చూడండి. వేవ్స్లో నుండి 2 క్వశ్చన్స్ వస్తాయండి. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుండి 1 క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ అండి న్యూక్లియై నుండి 1 క్వశ్చన్ వస్తుంది అనమాట. టోటల్ 4 క్వశ్చన్స్. సో మీరు ఈ 3 చాప్టర్స్లో నుండి మీరు ఓన్లీ వేవ్స్ చదువుకుని వేవ్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ 2 చదివేసుకుంటే మీరు 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ రాయగలుగుతారు. బట్ నేనేమంటున్నా అంటే ఒకటి చాయిస్ మీరు నేర్చుకోవడం మీకు బెటర్ అనమాట. వేవ్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీని పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే మీరైతే 2 క్వశ్చన్స్ 2 8 16 మార్క్స్ మీకు వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ. సో వేవ్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ లాంగ్ ఆన్సర్కి చాప్టర్స్ అనమాట. సో అవి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో చూసేద్దాం. సో టోటల్గా 9 క్వశ్చన్స్ ఇచ్చేసానండి. న్యూక్లియర్ రియాక్టర్, నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ పొటెన్షియోమీటర్, నెక్స్ట్ అండి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ ఏంటంటే ఈఎంఎఫ్ ఆఫ్ 2 సెల్స్ అనేసి అంటున్నారు. ఇక్కడ వచ్చేసేమో రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేసి అంటున్నారు. నెక్స్ట్ ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్, స్టేషనరీ వేవ్స్ విత్ లాస్, నెక్స్ట్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ విత్ కిర్చాఫ్ లాస్, నెక్స్ట్ డిఫైన్ రెక్టిఫైయర్ టైప్స్ అన్నమాట. హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అన్నట్టు. నెక్స్ట్ అప్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద టార్క్ అనే లూప్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ magnetic field. Describe the construction of working of moving charge galvanometer. సో ఈ టోటల్గా 9లో నుండి మీరు వేవ్స్ చాప్టర్ నుండి అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుండి వచ్చే క్వశ్చన్స్ చదివేసుకుంటే సరిపోతుంది. సో 4 మార్క్స్కి వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ వచ్చేసి మనకి రే ఆప్టిక్స్ నుండి మనకి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ నుండి మనకి 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్లో నుండి 2 4 మార్క్స్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుండి 2 4 మార్క్స్. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో నుండి 1 4 మార్క్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుండి 1 4 మార్క్. యాటమ్స్లో నుండి 2 4 మార్క్స్. సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్లో నుండి 1 4. టోటల్ 12 క్వశ్చన్స్. సో మీరేం చేస్తారంటే రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, నెక్స్ట్ యాటమ్స్ క్వశ్చన్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా రాయగలుగుతారు. ఆర్ మీరు ఇందులో వేవ్ ఆప్టిక్స్ చాయిస్ తీసుకున్నా నో ప్రాబ్లం. సో టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే నేర్చేసుకోవచ్చు. రే ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, నెక్స్ట్ యాటమ్స్ ఇంతవరకు నేర్చేసుకున్నా కానీ మీరు 4 మార్క్స్ అయితే 6 అటెంప్ట్ చేయగలుగుతారండి. సో ఈ చాప్టర్స్ అన్నిటికీ సంబంధించిన నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను.
సో మనకి ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దామండి. సో రే ఆప్టిక్స్ నుండి మనకి ఇక్కడ అయితే 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మైరేజ్, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, డిఫైన్ క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యూజింగ్ ఏ నీట్ డయాగ్రామ్. సో రే ఆప్టిక్స్ నుండి 3. నెక్స్ట్ అండి వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్లో నుండి 1 క్వశ్చన్ వస్తుంది. సో ఇవి వచ్చేసి అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్, derive expression for intensity at a point where interference of a light occurs, arrive at the conditions for the maximum and zero intensity. Next ani, does the principle of conservation of energy hold for interference and diffraction phenomena? Explain briefly. నెక్స్ట్ అండి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్లో నుండి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. State and explain Coulomb's inverse square law in electricity. Derive the equation for couple acting on a electric dipole in uniform electric field. Derive an expression for the intensity of the electric field at a point on the axial line of an electric dipole. Next, derive an expression for the intensity of the electric field at a point on the equatorial plane. సో ఈ 4 క్వశ్చన్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఛార్జెస్ ఎనీ 2 అయితే ఇందులో నుండి వచ్చేస్తాయి. సో నెక్స్ట్ అండి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఇందులో నుండి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఆ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద పొటెన్షియల్ ఎట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఛార్జ్. డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ an electric dipole placed in a uniform electric field. Derive an expression for the potential energy of an electric dipole placed in a uniform electric field. Derive an expression for the capacitance of a parallel plate capacitor. Series of a combination of capacitors. Derive the formula for equivalent capacitance in each combination. Next, parallel combination of capacitors. Derive the formula for equivalent capacitance. Energy stored in a capacitor. So 3 capacitors of a capacitance 2, 3, 4 pf are connected in parallel. What is the total capacitance of a combination? Determine the charge on each capacitor if the combination is connected to 100 volt supply. సో ఇది వచ్చేసి ప్రాబ్లం అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్రాబ్లం. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. 8లో నుండి అయితే మనకి 2 వచ్చేస్తాయి. నెక్స్ట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో మనకైతే 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోసార్వర్స్ లా, స్టేట్ అండ్ ప్రూవ్ యాంపియర్స్ లా, నెక్స్ట్ సైక్లోట్రాన్ అండ్ 3 క్వశ్చన్స్లో నుండి మనకి 1 క్వశ్చన్ వస్తుందన్నమాట. నెక్స్ట్ అండి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో అందులో వచ్చేసి మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇందులో నుండి మనకి 1 క్వశ్చన్ వస్తుంది. ఏంటో చూద్దాం. అబ్టైన్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 2 లాంగ్ కోయాక్సియల్లీ సోలినాయిడ్స్. డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు అడ్వాంటేజ్. నెక్స్ట్, అబ్టైన్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ఏ కండక్టర్ which is moved in a uniform magnetic field which is perpendicular to plane of motion. సో ఇవి వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఆటమ్స్లో మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం. బోర్స్ లిమిటేషన్స్. నెక్స్ట్ అండి బోర్స్ స్పెక్ట్రల్ లైన్స్. నెక్స్ట్ బోర్స్ పాస్టులేట్స్ అండ్ ఫైండ్ ఎనర్జీ ఈక్వేషన్. E equals to 13.6 Z² by N² electron volts. నెక్స్ట్ రూదర్ఫోర్డ్ లిమిటేషన్స్ అనమాట. సో ఈ 4 క్వశ్చన్స్లో నుండి ఏవైనా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. సెమీ కండక్టర్ ఫిజిక్స్. సో అందులో వచ్చేసి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో నుండి మనకి ఏదైనా 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డిస్టింగ్విష్ బిట్వీన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. నెక్స్ట్ డిఫైన్ NAND అండ్ NOR గేట్స్, గివ్ దేర్ ట్రూత్ టేబుల్. Next, what are N-type and P-type semiconductor? How is semiconductor function formed?
సో ఈ 3లో నుండి ఆల్రెడీ ప్రియారిటీ చెప్పేశాను కదా, ఏ చాప్టర్ నుండి అయితే 2 క్వశ్చన్స్ వస్తాయో ఆ చాప్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చేసుకోండి. నెక్స్ట్ అండి 2 మార్క్స్. సో ఫస్ట్ అయితే 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏమేంటో చూసేద్దాం. రే ఆప్టిక్స్, మూవింగ్ ఛార్జెస్, మ్యాగ్నెటిజం. సో రే ఆప్టిక్స్ నుండి 1 క్వశ్చన్ వస్తుంది, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో నుండి 2 వస్తాయి, ఆల్టర్నేటింగ్ కరెంట్లో నుండి 1 వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుండి 1 వస్తుంది, డ్యూయల్ నేచర్ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ నుండి 1, కమ్యూనికేషన్ సిస్టమ్ నుండి 1 అనమాట. ప్రియారిటీ మీరు దేనికి ఇస్తారంటే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, డ్యూయల్ నేచర్. సో ఈ 2 చాప్టర్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే మీరు 4 క్వశ్చన్స్ ఇందులో నుండి వచ్చేస్తాయి అనమాట. 4 క్వశ్చన్స్ ఇందులో కవర్ అయిపోతాయి. సో రిమైనింగ్ చాప్టర్స్లో నుండి 1 క్వశ్చన్ వస్తుంది అనమాట. సో నేనేంటంటే ఇక్కడ టోటల్గా 7 క్వశ్చన్స్ ఇచ్చేసానండి. 47 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్వి. సో ఇందులో నుండి మ్యాక్సిమం 9 క్వశ్చన్స్ అయితే పేపర్లో ఉండిపోతాయండి. ఒకవేళ పేపర్ కనుక కొంచెం ఈజీగా వస్తే టోటల్ 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ కూడా మనకి పేపర్లో ఉండిపోతాయి. సో 47 క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో చూడండి, టోటల్గా నేనైతే ఇక్కడ 47 క్వశ్చన్స్ ఇచ్చేసాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, చెక్ చేసేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఇప్పటివరకు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుందండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. మచ్ ఫర్ వాచింగ్ అండి.